హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు మాధవి. నేను ఇంతకుముందు పొలం బడి గురించి కథ రూపంలో చదివి వినిపించానండి. అది మీకు ఎక్కడి వరకు అర్థమైందో కథే కదా విని అలా వాళ్ళకి అర్థమవ్వదు మొత్తం. కానీ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్‌గా 2 మాటల్లో చెప్దామని ఈ వీడియో ఫేస్ టు ఫేస్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనమొచ్చేసి పొలం బడి అనేది రైతులకి ఒక బడి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు. స్కూలుకి వెళ్తారు కదా! వాళ్ళు వెళ్తారు బడికి. బడికి వెళ్ళి వాళ్ళు లెసన్స్ అవన్నీ నేర్చుకుంటారు. టీచర్స్ చెప్తారు. నేర్చుకుంటారు. కానీ రైతులన్న వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళే టీచర్స్. వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళేం చేశారు, వాళ్ళేం చేయబోతున్నారు అనేది మొత్తం కూడా వాళ్ళకి వాళ్ళుగా నేర్చుకుంటారు. పిల్లలు ఒకళ్ళు చెప్తే నేర్చుకుంటారు. కానీ రైతుల పొలం బడి ఏంటంటే, రైతు బడి వాళ్ళకి వాళ్ళుగా నేర్చుకుంటారు. ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. దాన్ని పరిశోధన చేస్తారు. ఇలా రైతులకు వాళ్ళంతట వాళ్ళే నేర్చుకునే పనినే పొలం బడి అంటారు. ఇప్పుడు పొలం బడి వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాము, కథ రూపంలో చెప్పుకున్నా గాని సింపుల్‌గా నేను 4 మాటల్లో చెప్తాను. ఇప్పుడు పొలం బడి ఏ విధంగా చేయాలంటే, మొత్తం ఒక ఏరియా తీసుకున్నామంటే ఒక 10, 20 మంది రైతులని గ్యాదర్ చేసుకొని, ఆ 20 మంది రైతులు కూడా ఒకళ్ళ పొలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ఒక పొలాన్ని ఎంపిక చేసుకొని, ఆ పొలం దగ్గరికే వెళ్ళి కొన్ని గ్రూపులుగా డివైడ్ అయిపోయి, ఆ పొలంలో ఎలాంటి మా పెస్ట్ ఉంది. ఎలాంటివి వాడుతున్నారు. మిత్ర పురుగులెన్నున్నాయి, శత్రు పురుగులెన్నున్నాయి, ఏ దుబ్బు ఎలా ఉంది, వీక్‌గా ఉందా, లేకపోతే బలంగా ఉందా, ఏంటనేది మొత్తం గూడా తెలుసుకుంటారు. ఇలా అందరూ కలిసి వెళ్తే ఏమవుతుందంటే, అందరూ ఒకటే సమస్యని గుర్తిస్తారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళే గ్రూప్‌గా డివైడ్ అయ్యి ఎళ్ళిపోతే, అక్కడున్న సమస్యలన్నీ వాళ్ళందరూ గుర్తిస్తారు. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య గమనించొచ్చు. వాళ్ళు గమనించింది ఒక్కొక్కళ్ళతో షేర్ చేసుకుంటారు. వాళ్ళకి కనిపించిన పురుగుల్ని పట్టుకొస్తారు. అలా తెచ్చుకున్నప్పుడు అలా అన్నీ పరిశీలించేసిన తర్వాత గట్టు మీదకొచ్చిన తర్వాత వాళ్ళు లెక్కించుకోవాలి. ఎవరెవరు ఏ సమస్యలు తెలుసుకున్నారు, ఎలాంటి పురుగులు తీసుకొచ్చారు, ఆటిల్లో మిత్ర పురుగులెన్ని, శత్రు పురుగులెన్ని, దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని దానికి ఎలాంటి మందులు వాడాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అయితేనేమో ఏవో ఒకటి కషాయాలవి ఉంటాయి. ఎలాంటి మందులు వాడాలి, ఏ విధంగా చేయాలనేది మనం గమనించుకుంటాం. అలా చర్చించుకున్నప్పుడు ఏమవుతుందంటే, సమస్య అనేది 20 మందికి తెలుస్తుంది. సేమ్ ఇదే సమస్య ఉండొచ్చు. వీళ్ళు గమనించిన సమస్యలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండకపోవచ్చు. ఇండివిడ్యువల్‌గా వెళ్ళిన రైతులు. కానీ ఆ సమస్యలనేవి 10 మంది కలిసి చర్చించినప్పుడు ఎలాంటి సమస్యలనేవి 10 మందికి తెలుస్తాయి. ఇక రేపు వాళ్ళ పొలానికెళ్ళి వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఒక పక్కన దిగి ఇంకొక మూలకెళ్ళి ఎక్కాలి చేనులో జిగ్‌జాగ్ ఆకారంలో నడవాలి రైతు ఎప్పుడు గూడా పొలాన్ని పరిశీలించేటప్పుడు. అలా నడిస్తేనే తన పొలంలో ఎలాంటి ఇది ఉందనేది తెలుసుకోగలుగుతాడు. అప్పుడు దానికి ఏ విధమైన పరిష్కారం అనేది మనం చేయగలుగుతాం. ఈ విధంగా మనం పొలం బడిలో పరిశీలించిన అంశాలన్నిటిని గూడా వ్రా రాసుకుంటారు. ఒక రిజిస్టర్ లాంటిది పెట్టుకొని, రాసుకొని ఎవరి పొలంలో ప్రతి వారం కూడా చేయాలి. ఈ వారం చేసాం ఇక అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈ వారంలో నువ్వు గుర్తించినవి నెక్స్ట్ వారానికి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి కదా! ఒక ఎక్స్‌పెరిమెంట్ మనం చేస్తున్నామంటే, ఈ వారం ఎలా ఉంది, రెండో వారం ఎలా ఉంది, మూడో వారం ఎలా ఉంది అన్నప్పుడు తెలిస్తేనే మనకి ఒక పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది. ఇప్పుడు దోమ రసం పీల్చు పురుగులు అవి ఇలాంటివి వచ్చినియి. ఇప్పుడు గమనించిన ఆటిల్లో మిత్ర పురుగులైతే ఉన్నాయి. కాపోతే రసం పీల్చు పురుగుల కోసం మనం ఏదన్నా నీమాస్త్రం లాంటిది స్ప్రే చేసుకుంటాము. తయారు చేసుకొని మధ్యలో 3 రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటాము. మళ్ళా అందరూ సమావేశమైనప్పుడు ఈరోజు గుర్తించిన పురుగు, రసం పీల్చే పురుగు ఏదైతే ఉందో అది ఎంత ఉధృతిలో ఉందనేది నెక్స్ట్ వారం పరిశీలిస్తారు కదా! పరిశీలించినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అప్పుడేం జేస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఫస్ట్ ఇంతుంది తర్వాత తగ్గింది, పర్లేదు నీమాస్త్రం వాడొచ్చు అనుకుంటారు. మిగిలిన రైతులు గూడా అదే ఫాలో అవుతారు. ఒక పొలంలో మనం ఎక్స్‌పెరిమెంట్ జేసినప్పుడు దానివల్ల యూజ్ ఉందంటే, వాళ్ళే కాదు ఇంకా చాలా మంది వాళ్ళు చెప్తారు, దాన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు మనం వేలకు వేలు పెట్టి మందులు కొని తెచ్చినా కూడా, మనకి అది తగ్గేదాకా మనకు నమ్మకం లేదు. మనం ఆల్రెడీ
మనకి చేతికి వచ్చిన దాన్ని నాశనం చేస్తాం. ఒక పురుగుని చంపడానికి వెళ్లి మనకి ఉపయోగపడే పురుగులన్నిటిని కూడా చంపేస్తాయి మందులు వచ్చేసరికి. అలా మనం ఎందుకు చేయాలి? మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూడా అంతే. మనం నేమాస్త్రం అనేది వేపాకుతో తయారు చేస్తాము. అది తయారు చేయడం వల్ల ఏంటంటే పురుగుకి దానికి ఆహారం ఉండదు. ఎప్పుడైతే మనం దాన్ని స్ప్రే చేసి మన పంట మీద స్ప్రే చేస్తామో అప్పుడేమైద్దంటే ఆటోమేటిక్‌గా రసం పీల్చే పురుగు దాన్ని టచ్ చేసినప్పుడు దానికి చేదనిపిచ్చిద్ది. అప్పుడు వరకి చెట్టు రసాన్ని పీల్చి ఉన్నది ఆటోమేటిక్‌గా చేదు తగిలేసరికి మన పొలంలో ఉండదు. అది పక్క పొలానికి ఆహారం కోసం వేరే పొలానికి వెళ్ళిపోతుంది. మన పొలంలో ఉండదు. కాబట్టి మనం దాన్ని చంపట్లేదు. దానికి ఆహారం లేకుండా చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా అదే ఆహారం వెతుక్కుంటూ దానికి ఇష్టమైన ప్లేస్‌కి వెళ్ళొచ్చు. లేదంటే ఆహారం కోసం చనిపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గా మందు స్ప్రే చేసి చంపట్లేదు. దానికి ఆహారం ఒక్కటే దొరకకుండా చేస్తున్నాం అంతే. ప్రకృతి వ్యవసాయ పద్ధతి అంటే మనకి ప్రకృతి చాలా ఇచ్చింది. ఈ విధంగా మనం ప్రతి వారం కూడా అందరూ కూడా కలిసి రైతులు ఒకరి పొలాన్ని ఎంచుకుని ఈ విధంగా చేయటం వల్ల ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా చక్కగా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంది. ఇదే మా ప్రయత్నం కూడా. అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పింది అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను మీకు చెప్తా ఉంటాను. ఆటోమేటిక్‌గా లైవ్ ద్వారా మీకు తెలియచేస్తాను కూడా. అక్కడ రైతులు గుర్తించిన అంశాలు ఏంటనేది పొలం బడి మేము చేసినప్పుడైనా, లేదంటే ద్రవజీవామృతం, బీజామృతం, నేమాస్త్రం, ఘనజీవామృతం ఇలాంటివి చాలా ఉన్నాయండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో. అవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తూ వీడియో రూపంలో మీకు చెప్తూ ఉంటాను. నా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫాలో చేస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.